ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 46వ కీర్తన 8వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేనే మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనము చదివిన వాక్య భాగములో చివరి వచనం మనము చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అన్న కార్యమును కీర్తనాకారుడు చెప్పటం చూడగలము. ఇదే మాటను ఈ కీర్తనలో 7వ వచనంలో కూడా రాసి ఉంచబడటం మనం చూడగలము. ఈ ఉదయకాల సమయమున సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనము వెళ్తున్న పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉన్నది. ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీల యొక్క జీవితమును ఒక్క నిమిషం మనం ఆలోచించి చూసినట్లయితే, దాదాపు 430 సంవత్సరాలు పైబడి వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు యోసేపు చనిపోయిన తర్వాత ఆ దేశములో క్రమక్రమముగా బానిసలుగా మార్చబడి, ఆ దేశము నుండి బయటికి రావటానికి ప్రభు తన యొక్క సేవకుడైన మోషేను పంపించి వారి మధ్యలో అద్భుతములను చేసి, ఆయన గొప్పవాడు అని జనులు మరియు ఫరో ఎరుగునట్లుగా ఆయన నామమును ఆయన కనపరుచుకున్న తర్వాత తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చినాడు. ఈ ఎర్ర సముద్రమును పాయలు చేసి అందులో ఆరిన నేలన ఇశ్రాయేలీలు నడిచిపోనట్లుగా ప్రభు మార్గమును సిద్ధపరిచినాడు. వారు అరణ్యములో నడిచి వెళ్తుంటే వారి అవసరతలన్నింటినీ ప్రభు తీరుస్తూ వచ్చినాడు. వారి యొక్క బలహీనతలు బట్టి అనేక కార్యములను వారు నిర్లక్ష్యపరిచినారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచినప్పటికీ ఆయన వారి మధ్యలో ఉండి వారిని నడిపించినాడు అన్న కార్యమును మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయమున మనము ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క కృపచేత నడిపించబడిన వారిగా ఉన్నాం. ఆయన మహిమ ఎలాంటిదో మనము గ్రహించుకొని ఉన్నాము. మన శత్రువుల మధ్యలో లేకుంటే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి అనేకమైన పరిస్థితుల్లో మనము దాటి వెళ్ళేదానికి ఎలాగూ తోడుగా ఉన్నది అని మనము ఎరిగి ఉన్నాము. ఆయన కార్యములు గొప్పవి. దేశములు ఆయన ముందు గజగజలాడుతున్నాయి. అయితే మనము ఆయన చేసిన కార్యములను, ఆయన మన మధ్య ఉన్నాడు అన్న గ్రహింపుతో జీవిస్తూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడుస్తున్నామా అని పరీక్షించుకునే ఒక దినం ఇది. దేవుని కార్యములను నీ జీవితంలో ఆశీర్వాదము కోసం మాత్రమే నువ్వు ఆశిస్తున్నావా?
నీ జీవితంలో పోరాటములు వచ్చినప్పుడు దేవుని వైపు చూడకుండా లోకస్తుల్లాగా మారిపోతున్నావా అని నీవు పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలు చేసిన కార్యము ఇంచుమించు అలాగనే ఉన్నది. మోషే కొద్ది దినములు వారి మధ్య లేకపోతే ఒక దూడను చేసుకున్నారు. కొంచెం ఆకలి అయితే వారు సనుక్కున్నారు. నీళ్లు చేదుగా ఉంటే సనుక్కున్నారు. ఐగుప్తులో ఉన్న బానిసత్వాన్ని గురించి వారు ఆలోచించుకొని అక్కడ ఉన్న మంచిని ఆలోచించారు. కానీ ప్రభు వారి కోసము సిద్ధపరిచిన వాగ్దాన భూమిని మరచి, లేకుంటే వాగ్దాన భూమిలో ఏమున్నదో అని గ్రహించుకోకుండా ఎందుకు ప్రభు మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? మా పితరుడైన అబ్రహాముకు వాగ్దానము చేసిన అక్కడ ఏమి ప్రత్యేకత అని ఆలోచించకుండా వారు వెళ్ళే మార్గం అంతా అనేకమైన పొరపాట్లను చేసి దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరిచారు. అయినను ప్రభు వారి మధ్యలో నివాసము చేసినాడు, వారికి తోడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చినట్లుగా మొదటిగా మోషే వారిని ఇంచుమించు కానాను యొక్క గమ్యం వరకు తీసుకొని వెళ్ళినాడు. చివరిలో యెహోషువ చేతికి ఆ బాధ్యతను అప్పగించి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు కానానులోకి వెళ్ళినారు. వారిని ప్రభు ఆశీర్వదించినాడు. అనేకమైన కార్యములను వారు ఆశీర్వాదముగా సంపాదించుకున్నారు. ఆయనను దేవుని కృపను నిర్లక్ష్యపరిచిన వారిగా ఉండటం మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క కృప వారి జీవితంలో ఉన్నప్పటికీ వారు అనేక సార్లు పొరపాట్లను చేసి దేవుని యొక్క చిత్తమునకు దూరముగా వెళ్ళిపోయినారు. ఈ ఉదయకాలమున నీవు అలాగ వెళ్ళకుండా ఉండినట్లుగా దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో సంపూర్ణము చేయబడాలంటే నీవు ఆయన నీకు తోడుగా ఉన్నాడు అని గ్రహించుకొని ఆయన నిన్ను నడిపించే మార్గములో నడిచేదానికి పూర్ణ మనస్సు కలిగిన వ్యక్తిగా, పూర్ణ హృదయముతో సిద్ధపడిన ఒక వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ శత్రువులను నీకు ముందుగా ఆయన పడద్రోస్తాడు. నీకు ముందున్న ఆటంకములను ఆయన నీకు జయముగా మార్చిస్తాడు. నీ ఓడిపోయిన స్థితిలో నేను లేవనెత్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ దేశంలో ఉన్నవారు ఆయనను చూసి గణపరుస్తారు. ఈ భూమి మీద ఉన్నవారు ప్రతి జనాంగము ఆయన వైపు చూసి ఆయనే నిజరక్షకుడు అని ఒక దినము చెప్పనయ్యున్నారు. నీవు ఆయనను ఎరిగి ఉన్నావు. ఆయన ఆశీర్వదించేవాడు, నిన్ను కాపాడుచున్నవాడని ఎరిగి ఉన్నప్పటికీ నీవింకా ఎందుకు దేవుని కృపకు దూరముగా ఉన్నావు? నీకు ఆయన తోడుగా ఉన్నాడు అన్న కార్యమును మరచి ఎందుకు జీవిస్తున్నావని నీవు పరీక్షించుకోవాలని ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. యాకోబు దేవుడు నీకు సహాయముగా ఉన్నాడు, నీకు ఆశ్రయముగా ఉన్నాడు. అనగా ఒక సమస్యలో నిన్ను కాపాడి, నిన్ను సంరక్షించి, నిన్ను అద్దరికి చేర్చే గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావు. నీవు ఆయన వైపు చూడక లోకము వైపు చూసినట్లయితే దేవుని యొక్క కృపను నీ జీవితంలో సంపూర్ణముగా అనుభవించలేవు. అయితే దేవుని వైపు చూసి ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ లోకములో ఉన్న వాటిని నిర్లక్ష్యపరుస్తూ, లోక కార్యములను నిర్లక్ష్యపరుస్తూ దేవుని వైపు చూస్తూ నీవు నడిచినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకుల మధ్యలో స్థిరపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. ఆయనే నా యొక్క రక్షకుడు అని నువ్వు విశ్వసిస్తున్నావా? అలాగూ నీవు విశ్వసించినట్లయితే నీ జీవితము ధన్యకరముగా ఉంటుంది. నీవు ఆయన యందు విశ్వసించని ఎడల నీకు ముందు అనేకమైన కార్యములు వచ్చినప్పుడు నీవు కలవరము చెంది దేవుని మార్గము నుండి
ఇంకా దూరముగా వెళ్ళిపోతావు. ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకో. ఆయన నడిపించే విధానమును జ్ఞాపకం చేసుకో. ఆయన వైపు చూస్తూ ముందుకు నడువు అని ప్రభు ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచు ఉన్నాడు. అన్యజనుల మధ్యలో ఆయన ఘనపరుస్తాడు. అన్యజనులలో ఆయన యొక్క సువార్తను ఎరిగిన నిన్ను ఘనపరిచి ప్రభు అనేకులకు ఆశీర్వాదకరముగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. యాకోబు ఆశీర్వాదముల కోసము పరిగెత్తినాడు. సహోదరుని మోసగించినాడు, మామను మోసగించినాడు. అయితే ఒక దినము గ్రహించుకున్నాడు, ప్రభు నన్ను ఆశీర్వదించకపోతే నేను ఎంత చేసినను, ఎలాగ ప్రయాసపడినను అది వ్యర్థమని తెలుసుకున్నాడు. దేవుని సన్నిధిలో పోరాడినాడు. దేవుని యొక్క కృపను సంపాదించు. ఆ ప్రభు నేడు నీకు సహాయము చేసేదానికి, నీకు ఆశ్రయముగా ఉండేదానికి నీకు ప్రక్కనే ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు ఎలాగున్నావో ఆయన వైపు చూసి నడుస్తున్నావా? ఆయన యొక్క సహాయమును ఆశ్రయిస్తున్నావా? లేక నీ తలంపుల చేత కొట్టబడిన వాడిగా, ఈడ్చబడిన వ్యక్తిగా దేవునికి దూరముగా ఉన్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంకై వందనములు చెల్లించుకుంటున్నాం. నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీవు మా మధ్య ఉన్నావు తండ్రి. సైన్యములకు అధిపతియగు యెహోవా మాకు తోడుగా ఉన్నాడని ఎరిగి, యాకోబు యొక్క దేవుడు మాకు ఆశ్రయమై ఉన్నాడని గ్రహించుకొని నీ వైపు చూసి ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.